ఢిల్లీ సీఎంగా అతిషి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున మరో 5గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో 4 పాత మంత్రులు గోపాల్ రావు, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్కు కొత్తగా మంత్రి పదవి లభించనుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ భర్తీ చేయనున్నారు. ఇక ఏప్రిల్లో ఆప్ పార్టీకి మంత్రి పదవి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. శనివారం దాదాపు 7గురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సీఎం సహా 6గురు పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, రేపు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతిషి. అయితే ముఖ్యంగా ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొట్టమొదట సుష్మా స్వరాజ్ 1998లో ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ 11 సంవత్సరాల క్రితము షీలా దీక్షిత్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా రేపు అతిషి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఆప్ సీనియర్ నేత ఈ విషయాన్ని రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. కానీ ఎక్కడా కూడా రేపు సమయము ఒక కరెక్ట్ అయినటువంటి సమయం మాత్రం ఇక్కడ క్లియర్ చేయలేదు. అయితే రేపు 10 నుంచి 11 మధ్యలో ఉంటుంది అన్నటువంటి సమాచారం మాత్రం ఉంది. కానీ అధికారికంగా రేపు సమయాన్ని మాత్రము ప్రకటించేటటువంటి కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మరొక వైపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళల్లో 4గురిని మాత్రం సీనియర్లని తీసుకుంటున్నారు. మరి కొత్తగా ఒకరి పేరు మాత్రం వినపడుతుంది. అయితే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కొంతమందికి ఇక్కడ గవర్నమెంట్లో అంటే ప్రభుత్వంలో వారికి స్థానం కల్పిస్తున్నారు. రానున్నటువంటి ఎలక్షన్లో అంటే కొంత దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి ఎలక్షన్లో అంటే గత డిసెంబర్లో లేదంటే ఫిబ్రవరి లోపల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మంత్రివర్గ కూర్పు అన్నది మాత్రము ఆ విధంగా ప్లాన్ చేసినారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ప్రమాణం చేసేటువంటి వ్యక్తుల్లో మనకి ప్రధానంగా వినిపించేటటువంటి పేర్లు మాత్రము కొంతమంది పేర్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పేర్లు కైలాష్ గెహ్లాట్, తర్వాత సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్. అయితే ఈ ముఖేష్ అహ్లావత్ అన్నది సామాజిక వర్గానికి సంబంధించిన ఈ యొక్క వ్యక్తి. అయితే ఇతడు ఇక్కడ సీమాపురి అనేటువంటి నియోజకవర్గం నుంచి ఇతడు పోటీ చేశారు. ఇతన్ని ఈ యొక్క ప్రభుత్వంలో కూడా ఇతనికి మంత్రివర్గంలో స్థానం లభించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు రానున్నటువంటి అసెంబ్లీలో విజయం దిశగా మాత్రమే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మాత్రం చేసినట్లు తెలుస్తూ ఉంది. చందు, రేపు అంటే ఎటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఇప్పుడు మన కొద్దిసేపటి క్రితమే వారి సీఎం అంటే ఎవరైతే అతిషి ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ లైన్ తీసుకున్నది. అయితే అక్కడ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగానే రేపు ఆమె ఇంటి నుంచి కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తుందన్నటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా అట్టహాసాలు లేకుండా రేపు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాలు మాత్రం జరుగుతాయని మాత్రం తెలుస్తుంది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ.